అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటిది పీపుల్ యాజ్ ఎ రిసోర్స్. ఇది గ్రేడ్ 9 సిబిఎస్సి సంబంధించినటువంటి చాప్టర్ ఎకనామీ. కాబట్టి మనకి ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కూడా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనకి ఖచ్చితంగా ఈ యొక్క బుక్స్ చదివి ఉండాలి, ఎన్సీఆర్టీ బుక్స్. నేను డైరెక్ట్గా ఎన్సీఆర్టీ వెబ్సైట్లో నుంచే టెక్స్ట్ని తీసుకొని నేరుగా మీకు టెక్స్ట్ డిస్ప్లే చేసి పాయింట్ బై పాయింట్ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ ఆశీర్వదిస్తారని, మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. కీ పాయింట్స్ నోట్స్ అంటే గ్రేడ్ 10 పిల్లలకి లేదా గ్రేడ్ 9 పిల్లలకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్కి మనకు కావలసినటువంటి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయిన్ పాయింట్స్ అన్నిటిని కూడా seshuchira.blogspot.com అనేటువంటి ఒక బ్లాగ్ ద్వారా అన్ని కీ పాయింట్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ సొల్యూషన్స్, అలాగే పాస్ట్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ సంబంధించినటువంటి హింట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఇన్ వన్ గో యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఆల్ ఆఫ్ దెమ్ అట్ వన్ ప్లేస్ అనేటువంటి ఒక ఆలోచనతో చేయటం జరిగింది. అలాగే మీకు ఇంకేమన్నా కావాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కావాల్సినది చెయ్యాలన్నదే నా ప్రయత్నం, నా తాపత్రయం. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్గా ఉండండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద టుడేస్ టాపిక్, పీపుల్ యాజ్ ఏ రిసోర్స్. ఇది మనం చాప్టర్ పీపుల్ యాజ్ ఎ రిసోర్స్ చూస్తున్నాం. సో చాప్టర్ ఓవర్వ్యూ అంటే ఈగల్స్ ఐ వ్యూ అంటారు, లేదా బర్డ్స్ ఐ వ్యూ అంటాం. అంటే ఓవరాల్గా మనం ఏమి చేయబోతున్నాము అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే, పీపుల్ యాజ్ ఎ రిసోర్స్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు ఎక్స్ప్లెయిన్ పాపులేషన్ యాజ్ అన్ అసెట్ ఫర్ ది ఎకానమీ రాదర్ దాన్ ఏ లయబిలిటీ. సో మనకి జనాభా భారతదేశంలో చాలా ఎక్కువ, ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ చాప్టర్ ద్వారా మనం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జనాభా యొక్క పెరుగుదల కానీ, జనాభా ఎక్కువగా ఉండటం కానీ ఎక్కడా కూడా మనకి ఒక భారం కాదు, అది చాలా ఉపయోగపడుతుంది. ఒక అద్భుతమైనటువంటి వనరు. ఎలాగైతే మనకి ప్రకృతిలో వనరులు దొరుకుతాయో, నీళ్లు, గాలి, అలాగే ఖనిజాలు, డైమండ్స్, గోల్డ్ ఇవన్నీ దొరుకుతాయో, అలాగే అద్భుతమైనటువంటి ప్రజా సమూహం అనేది కూడా ఒక వనరుగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ యొక్క చాప్టర్ ద్వారా. సో ద ఫస్ట్ పాయింట్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ హియర్ ఈస్ పీపుల్ యాజ్ ఎ రిసోర్స్ is an effort to explain population as an asset for the economy rather than a liability. Liability అంటే మనకి భారం, అసెట్ అంటే వనరు అనేటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే, పాపులేషన్ బికమ్ హ్యూమన్ క్యాపిటల్ when there is investment made in the form of education, training, మెడికల్ కేర్. ఎప్పుడు మనకిది మన పాపులేషన్ అనేది ఒక వనరుగా మారుతుంది అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, పాపులేషన్కి సరైనటువంటి విద్యా అవకాశాలు, అలాగే సరైనటువంటి ట్రైనింగ్, వాళ్ళకి ఏ పని ఎలా చేయాలి అనేటువంటి ఒక ట్రైనింగ్ని కనుక మనం ఇవ్వగలిగితే, ఆ ట్రైనింగ్ని ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళని మెరుగైనటువంటి విధంగా పని చేయటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ఇచ్చి ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసినట్లయితే అప్పుడు మనకి ఈ పాపులేషన్ అనేది అసెట్గా మనకి మారుతుంది. ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్లో కానీ, ట్రైనింగ్ ఇవ్వటంలో కానీ, లేదా మెడికల్ కేర్లో కానీ ఫెయిల్ అవుతామో
అప్పుడు అది ఖచ్చితంగా లయబిలిటీ కింద మారేటువంటి ఒక ప్రమాదం మనకు ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవాలి. సో వెన్ విల్ ఎ హ్యూమన్ క్యాపిటల్ బికమ్ అన్ అసెట్ అనేటువంటి క్వశ్చన్ వస్తే, పాపులేషన్ ఆర్ హ్యూమన్ క్యాపిటల్ క్యాన్ బికమ్ ఎన్ అసెట్ only if there is an investment that is being made in the form of education, training and medical care. మరి హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ద స్టాక్ ఆఫ్ స్కిల్ అండ్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఎంబెడెడ్ ఇన్ దెమ్. సో హ్యూమన్ నాలెడ్జ్ అనేది మనం తీసుకున్నట్లయితే, మనకి హ్యూమన్ క్యాపిటల్ని మనం తీసుకుంటే, క్యాపిటల్ అనేది మనకి ఒక స్టాక్ అంటే ఒక స్టోర్డ్ రిజర్వ్ కిందకు వస్తుంది. ఆ స్టోర్డ్ రిజర్వ్ ఏంటి? ఆ స్టోర్డ్ రిజర్వ్ ఏమి దాచుంచినటువంటి గని, మనకి నిధులు దాచారు, మనులు దాచారు అని చెప్తూ ఉంటారు కదా, అలా దాచుకున్నటువంటి ఒక మని లాంటిదే, ఒక గని లాంటిది ఇది. ఏముంటాయండి అంటే స్కిల్స్. ఆ స్కిల్స్, ప్రొడక్టివ్ నాలెడ్జ్ కలిసినప్పుడు ఎంబాడీడ్ ఇన్ దెమ్, దాంట్లో వస్తే అప్పుడు వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలను సాధించి కుటుంబానికి, వ్యక్తికి, అలాగే సమాజానికి కూడా ఎంతో మెరుగైనటువంటి సేవని వాళ్ళు అందించగలుగుతారు. ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు చరిత్ర మనకి ఆధారంగా ఉంది. ఒక్కొక్క వ్యక్తి సాధించేటువంటి విజయాలు ఆ వ్యక్తి స్థాయి నుంచి, అంటే వ్యక్తిగతమైనటువంటి స్థాయి నుంచి అవి సమాజం వరకు వెళ్ళటం, ఆ సమాజం నుంచి ఆ జాతి వరకు వెళ్ళటం, అలాగే ప్రపంచం మొత్తానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక ఇదిగా మారటం, మనం దీన్నే హ్యూమన్ క్యాపిటల్ అని పిలవటం జరుగుతుంది, లేదా ఇంటెలిజెంట్ బ్రెయిన్స్ అని పిలవటం. ఈ ఇంటెలిజెంట్ బ్రెయిన్స్ లేదా జీనియస్ బ్రెయిన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అంటే మన సమాజంలో నుంచే వస్తాయి. ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి రేపటి సత్య నాదెల్లా కావచ్చు, లేదా సుందర్ పిచ్చే కావచ్చు, లేదా థామస్ అల్వా ఎడిసన్ కావచ్చు, ఎవరైనా ఉండుండొచ్చు. కాబట్టి హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ద స్టాక్ ఆఫ్ స్కిల్ అండ్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఎంబాడీడ్ ఇన్ దెమ్. వాళ్ళలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ స్కిల్స్ని మనం గనక సరైనటువంటి విద్యా విధానం, సరైనటువంటి ట్రైనింగ్, సరైనటువంటి మెడికల్ కేర్ కనుక ప్రొవైడ్ చేస్తే దాని ద్వారా మనం ఫలితాలని పొందవచ్చు అనేటువంటి అంశాన్ని మనకి ఈ చాప్టర్లో 3వ అంశంగా మనం చూస్తున్నాం. అలాగే పీపుల్ యాజ్ ఎ రిసోర్స్ ఈజ్ ద వే ఆఫ్ లుకింగ్ ఆర్ రిఫరింగ్ టు కంట్రీస్ వర్కింగ్ పాపులేషన్. మన దేశం యొక్క వర్కింగ్ పాపులేషన్ యొక్క స్కిల్స్ని ప్రొడక్టివ్ స్కిల్స్, లయబిలిటీస్గా ఎలా చూడాలి మనం అనేటువంటి దాన్ని మనకు తెలియజేస్తుంది. సో లుకింగ్ అట్ ద పాపులేషన్ ఫ్రమ్ దిస్ ప్రొడక్టివ్ ఆస్పెక్ట్ emphasizes its ability to contribute for the creation of gross national product. మన జాతీయ ఉత్పత్తి, స్థూల ఉత్పత్తికి పెంచడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనకి ఈ విధంగా చూడటం ద్వారా మనకి తెలుస్తుంది. సో ద హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ అన్ ఎనామరస్ వాల్యుబుల్ రిసోర్స్ అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఫస్ట్, లైక్ అదర్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఈజ్ ఆల్సో ఏ రిసోర్స్. ఎలాగైతే మనం మిగతా వాటిని ఒక రిసోర్స్గా, ఒక వనరుగా చెప్పుకుంటామో, రివర్ ఒక రిసోర్స్, శాండ్ లేదా సాయిల్, ఫెర్టైల్ సాయిల్, అలాగే బంగారు గన్లు. కేజీఎఫ్ మూవీ మీరు చూసే ఉంటారు. ఆ కేజీఎఫ్లో బంగారం దొరుకుతూ ఉంటుంది ఆ కథ ఆధారంగా. ఇప్పుడు దొరకట్లేదు, కానీ అప్పట్లో దొరికేది. సో బంగారం ఎలాగైతే మనం విలువైనటువంటి ఒక ఇదిగా చూస్తామో, వజ్రాలను ఎలాగైతే విలువగా చూస్తామో, అదే విధంగా మనకి ఇక్కడ మనుషులు కూడా ఒక అద్భుతమైనటువంటి వనరే. అందుకే దాన్ని హ్యూమన్ రిసోర్స్ అని చెప్పడం జరిగింది. కొంతకాలం క్రితం వరకు కూడా మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే హెచ్ఆర్డి మినిస్ట్రీ కూడా ఉండేది. లేటర్ దాన్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద మార్చడం జరిగింది. సో ఇట్లా
మనకి పాజిటివ్ సైడ్ ఆఫ్ ద లార్జ్ పాపులేషన్ అనేటువంటిది మనం ఇక్కడ చూడటం జరుగుతుంది. పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ద లార్జ్ పాపులేషన్ ఈజ్ ఆల్వేస్ ఓవర్లుక్డ్. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ని ఓవర్లుక్ చేస్తూ ఉంటాము. పాజిటివ్ సైడ్ని కన్నా కూడా నెగిటివ్ సైడ్కి ఎక్కువగా మనకి పబ్లిసిటీ అనేది అందుతూ ఉంటుంది. తెలియకుండానే మనం ఎక్కువగా నెగిటివ్ న్యూస్ మన వార్తల్లో సహజంగా చూసినప్పుడు కొంత జరిగినటువంటి ప్రమాదాలు, జరిగినటువంటి విషాదకరమైనటువంటి సంఘటనల్ని మనకి రోజువారీలో దాదాపుగా ఒక 30 to 40% న్యూస్లో మెయిన్ ఐటమ్స్గా అవుతూ ఉంటాయి. దానివల్ల మనకు తెలియకుండా, చాలామందికి తెలియకుండానే నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది అలవాటైపోతూ ఉంటుంది. కానీ మనకు కూడా పాపులేషన్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది అనగానే ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి ఆందోళన మనకు వస్తూ ఉంటుంది. అలాంటిది అవసరం లేదు. ఎంత జనాభా పెరిగితే అంత గొప్ప ఎసెట్గా మనం దాన్ని మలుచుకోవచ్చు అనేటువంటి ఒక లక్ష్యాన్ని, అలాంటి ఒక ఆలోచనని మన యంగర్ జనరేషన్ చిల్డ్రన్లో పెట్టాలి. అలాగే కాంపిటీషన్ ఉన్నప్పుడు ద మోర్ యూనిక్ యు ఆర్, ద మోర్ వాల్యుబుల్ యు ఆర్. కొత్తగా ఆలోచించటం, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, థింకింగ్ ర్యాషనలీ, అసలు ఆలోచించటం అనేదే మన వాళ్ళ పిల్లలు మర్చిపోతున్నటువంటి తరుణంలో ఇలా కూడా ఆలోచించవచ్చు, జనాభా పెరుగుదల అనేది భారం కాదు అనేటువంటి ఒక లక్ష్యాన్ని తెలియచేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క దాంట్లో పాజిటివ్ సైడ్ ఆఫ్ లార్జ్ పాపులేషన్ అనేటువంటి వర్డ్ని ఆఫన్ ఓవర్లుక్డ్ అండ్ వీ ఆల్సో లుక్ ఓన్లీ అట్ ద నెగిటివ్ సైడ్. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్లో లిమిటెడ్ సీట్స్ అవైలబుల్గా ఉండటం, హెల్త్ కేర్కి వచ్చేపాటికి ఫెసిలిటీస్ అవైలబుల్గా లేకపోవటం, అలాగే ఫుడ్ అందుబాటులో ఉండకపోవటం, ఇవన్నిటిని మనం చూసినప్పుడు జనరల్గా మనకి దీనికి ప్రాబ్లంకి ఏంటి, దీనికి రీజన్ ఏంటి అని స్టడీ చేస్తే somewhere you will find that more population is also one of the reasons. కాబట్టి జనరల్గా మనకి నెగటివ్ సైడ్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఆల్సో హ్యాజ్ ఎ పాజిటివ్ సైడ్ అనేటువంటిదే ఈ యొక్క చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్స్ ఈజ్ ఫర్దర్ డెవలప్డ్ by becoming healthy, we call it as human capital formation. సో ఎప్పుడైతే మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్సెస్, మన దగ్గర ఉన్నటువంటి వనరులుగా ఉన్నటువంటి జనాభాని మనం ఆరోగ్యవంతంగా అలాగే విద్యావంతులుగా మారిస్తే ఆ మార్చేటువంటి క్రమాన్ని హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ దట్ యాడ్స్ టు ద ప్రొడక్టివ్ పవర్ ఆఫ్ ద కంట్రీ జస్ట్ లైక్ ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్. ఒక ఇండస్ట్రీ కట్టినా, ఒక వనరు దొరికినా, ఒక డ్యామ్ నిర్మించినా ఎలాగైతే మనకి ఉపయోగపడుతుందో అదే విధంగా మనం మన యొక్క ప్రజలపైన, పిల్లలపైన ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే, వాళ్ళు హెల్దీగా ఉంటే మనకి దేశం మొత్తానికి కూడా అది ఒక వనరుగా, ఒక ఎసెట్గా తయారవుతారు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో హౌ డు వి ఇన్వెస్ట్ ఇన్ ద హ్యూమన్ క్యాపిటల్? మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి హ్యూమన్ క్యాపిటల్లో అనేది మనం తీసుకున్నట్లయితే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ డన్ త్రూ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ మెడికల్ కేర్. చాలామంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ అన్నా ట్రైనింగ్ అన్నా ఒకటే కదా అనుకుంటారు. ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ వే ఆఫ్ గివింగ్ సంథింగ్, ఒక లాంగ్ టర్మ్ గోల్గా వాళ్ళకి ఇస్తాం విద్య అనేటువంటిది. ట్రైనింగ్, మీరు కొత్తగా ఏదైనా వస్తువు కొన్నారు లేదా ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఆ యాప్ ఎలా పనిచేస్తుంది స్పెసిఫిక్గా, ప్రోడక్ట్ స్పెసిఫిక్గా మనకి ట్రైనింగ్ ఉంటుంది. అట్లాగే మెడికల్ కేర్, హెల్త్ కేర్ అంతా కూడా మెడికల్ కేర్ కిందకు వస్తుంది. ఇవన్నీ ఒక ఇన్వెస్ట్మెంట్గా మనం భావిస్తే, ఇదో ఫిజికల్ క్యాపిటల్ అయితే దిస్ ఈస్ డైరెక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హయ్యర్ ఇన్కమ్స్ ఎర్న్డ్ బికాస్ ఆఫ్ హయ్యర్ ప్రొడక్టివిటీ. ఎప్పుడైతే ఒక వ్యక్తికి హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉంటుందో,
గుడ్ ట్రైనింగ్స్ అవైలబుల్గా ఉంటాయో, మెడికల్ కేర్ ఎక్సలెంట్గా అవైలబుల్గా ఉంటుందో, దాంతో మనకి మంచి ప్రొడక్టివ్గా బెటర్ ట్రైన్డ్ పర్సన్స్ అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ వర్క్, వాళ్ళు పనిచేసేటువంటి విధానం, వాళ్ళు చూపించేటువంటి తెలివితేటలు అమోఘంగా తయారవుతాయి. దాంతో కంపెనీలకు కానీ దేశానికి కానీ గర్వించగలిగే స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు, ఆ రకంగా ఉపయోగపడతారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. సో లార్జ్ పాపులేషన్ ఈజ్ నాట్ ఏ డిఫికల్టీ, లార్జ్ పాపులేషన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ పాజిటివ్ సైడ్, దట్ ఈస్ అన్ అసెట్. మనం ఇప్పుడు ఒక ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక సోర్స్ నుంచి గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ చేంజ్ ద కలర్ ఆఫ్ ద ఫాంట్ హియర్. ఎస్. సో ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్, మన భారతదేశంలో చాలా వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటిది ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్. ఏమిటి గ్రీన్ రెవల్యూషన్ అంటే తెలుగులో మనం హరిత విప్లవం అని చెప్పటం జరుగుతుంది. ఈ హరిత విప్లవం ఈజ్ ఏ డ్రమాటిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద ఇన్పుట్ ఆఫ్ గ్రేటర్ నాలెడ్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ క్యాన్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ స్కేర్స్ ల్యాండ్ రిసోర్సెస్. తక్కువగా ఉన్నటువంటి భూభాగంలో అయినా అద్భుతమైనటువంటి పంటల్ని ఎలా పండించాలి అనేటువంటి జ్ఞానాన్ని, తెలివితేటల్ని, విజ్ఞానాన్ని మనకి వాడుకలోకి తెచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా మన ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇండియా యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ క్యాన్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ స్కేర్స్ ల్యాండ్ రిసోర్సెస్. తక్కువగా ఉన్నటువంటి భూ వనరుల్ని ఎలా అద్భుతంగా మనం వాడుకొని అద్భుతమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలను మనం సాధించగలిగాము అనేటువంటి దాన్ని ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే 1960స్లో జరిగినటువంటి గ్రీన్ రెవల్యూషన్ ఒక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ రోజుల్లో ద మోస్ట్ బజింగ్ కెరీర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ ఆస్పిరెంట్స్ who are looking at the program right now, who are watching it live, India's IT revolution. మనకి IT sector is striking instance of how the importance of human capital has come to acquire a higher position than that of a material, plant and machinery. ఈరోజు మనం ప్రతి దాన్ని కూడా ఒక టెక్నాలజీ బేస్డ్గా వాడుతున్నాం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ బజ్ వర్డ్ అయిపోయింది. ఇప్పుడు జాగరన్ వర్డ్ అంటాం, జాగరన్ లాగా జాగన్ టర్మ్స్ అంటాం. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి దాన్ని జాగన్ వర్డ్స్ అంటాం. ఇలా మనకి ఈ టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి యాప్స్, మనం కూడా ఒక యాప్ ద్వారానే మీ దగ్గరికి రీచ్ అవుతున్నాం. సో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఏ ఒక్క వ్యవసాయం కానీ ఏమీ కానీ చేయదు. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మన రోజువారీ జీవితంలో అనేకమైనటువంటి విషయాల యొక్క పరిజ్ఞానం, అనేకమైనటువంటి వస్తువులను మనం వాడుతున్నాం. ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని నిలబడి ఒక చిట్ రాసి డబ్బులు డ్రా చేసుకొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున జస్ట్ ఫోన్లో ఒక క్లిక్ ద్వారా మనం డబ్బులు పేమెంట్స్ చేయగలుగుతున్నాం. దాన్నే డిజిటల్ పేమెంట్స్ అంటున్నాం, యూపీఐ పేమెంట్స్ అంటున్నాం. సో ఈ రకంగా ఎలాగైతే టెక్నాలజీ చేంజెస్ని తీసుకొస్తుంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూడటం జరిగింది. సో గ్రీన్ రెవల్యూషన్ ఒక ఎగ్జాంపుల్, అలాగే ఇండియాస్ ఐటీ సెక్టర్ లేదా ఐటీ రెవల్యూషన్ ఒక ఎగ్జాంపుల్. ఈ రకంగా మనుషుల యొక్క మేధోశక్తికి పదును పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు అనేటువంటి దానికి ఉదాహరణగా ఇవి రెండు మనం చెప్పుకోవచ్చని ప్లానింగ్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి విషయం. సో హోప్ దిస్ ఇస్ వెరీ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. Let me quickly check the doubts or any kind of comments
that are there for us? Any doubts or any comments? Right. Let's move to the next part. పిక్చర్ 2.1లో మనకి ఇక్కడ ఇచ్చారు. హియర్ ఇస్ ఏ హ్యూమన్ క్యాపిటల్. ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఒక వ్యక్తిని ఇచ్చారు డాక్టర్, అలాగే మరొక వ్యక్తిని ఇచ్చారు టీచర్, అలాగే మనకి ఇక్కడ ద వన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఎ క్లాత్ ఇండస్ట్రీ, టెక్స్టైల్, టైలర్, వీళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టర్లో భాగంగా పనిచేసేటువంటి వాళ్ళు. నాట్ ఓన్లీ డూ ద మోర్ ఎడ్యుకేటెడ్ హెల్దియర్ పాపులేషన్, బట్ ఆల్సో ద ఎడ్యుకేటెడ్ అండ్ హెల్దియర్ పాపులేషన్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళు ఎంత బాగా చదువుకున్నా ఆరోగ్యం లేనటువంటి ఒక సందర్భంలో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. దానివల్ల మనకి పాపులేషన్లో పెద్దగా మనకి ఉపయోగపడతారు అనేటువంటి దానికంటే కూడా వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మనం క్లియర్గా చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆ విధంగా కాకుండా వాళ్ళని ఆరోగ్యమైనటువంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలుగుతామో, హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ వన్ వే సుపీరియర్ దాన్ ల్యాండ్ అండ్ ఫిజికల్ క్యాపిటల్. ఎలాగా మనకి హ్యూమన్ క్యాపిటల్ అనేది ఈ యొక్క సుపీరియర్ వేలో ఉంటుంది అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే, హ్యూమన్ రిసోర్స్ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్యాపిటల్. ల్యాండ్ అండ్ క్యాపిటల్ కెనాట్ బికమ్ యూస్ఫుల్ బై దెమ్సెల్వ్స్. ఎందుకు హ్యూమన్ రిసోర్స్ అనేది ఇంపార్టెంట్ అంటే, మనకున్నటువంటి భూమిని కానీ లేదా మనకున్నటువంటి ఈ యొక్క పెట్టుబడి డబ్బును కానీ వాటంతట అవే డబ్బుని సంపాదించలేవు. కానీ ఒక్క హ్యూమన్ తన యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ల్యాండ్లో ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ కట్టి కొన్ని పదుల సంఖ్యలో లేదా వందల సంఖ్యలో కుటుంబాలకి హౌసింగ్ ఇవ్వచ్చు, లేదా అక్కడ ఒక సూపర్ మార్కెట్ కట్టి ఒక బిజినెస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇట్లాంటి ఆలోచనలన్నీ చేయగలిగేటువంటి ఎబిలిటీ ల్యాండ్కి డైరెక్ట్గా లేదు, లేదా క్యాపిటల్కి డైరెక్ట్గా లేదు. ఒక వ్యక్తికి ఆలోచన శక్తికి మాత్రమే ఇది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే ఫర్ మెనీ డెకేడ్స్ ఇన్ ఇండియా ఎ లార్జ్ పాపులేషన్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఏ లయబిలిటీ. చాలా కాలం పాటు మన భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం అనేది ఒక లయబిలిటీ కింద కన్సిడర్ చేయటం జరిగింది. లయబిలిటీ అని ఎందుకు అంటున్నాం అంటే, మనకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన చాలా కాలం పాటు మన మైండ్లో మనకు వచ్చినటువంటి ఆలోచన. నీడ్ నాట్ బి ఎ బర్డెన్ ఫర్ ద ఎకానమీ. ఎక్కువ పాపులేషన్ అనేది ఎకానమీ పైన బర్డెన్గా మారుతుంది. నేను మీకు చెప్పాను కదా, మనకి చాలా కాలం పాటు ఇప్పటికి కూడా చాలామంది నమ్మేది ఏంటంటే, మన దేశం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏమిటి అని అంటే అధిక జనాభా అనేటువంటి ఆలోచన 10 మందిలో 7 లేదా 6గురికి వస్తుంది. కానీ వాస్తవానికి సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కనుక మనం చేయగలిగితే ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ కేర్లో కానీ అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనం సాధించగలుగుతాము అనేటువంటిది ఈ చాప్టర్ మనకి తెలియజేస్తుంది త్రూ ఎగ్జాంపుల్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చెస్. ఇది మీకు తెలియజేయటానికే మనకి 2 కేస్ స్టడీస్ మనకి ఇవ్వటం జరిగింది. ద స్టోరీ ఆఫ్ సాకల్ అనేటువంటి స్టోరీ, అలాగే విలాస్ అనేటువంటి స్టోరీ. దెర్ ఆర్ 2 ఫ్రెండ్స్, విలాస్ అండ్ సాకల్. మనకి 2 ఫ్రెండ్స్ ఉన్నారంట, విలాస్, సాకల్. ఇద్దరు ఒకే గ్రామంలో ఉంటారు. సేమ్ విలేజ్ సేమాపూర్ అనేటువంటి గ్రామంలో ఉంటారు. సాకల్ వాజ్ 12-year-old బాయ్. హిజ్ మదర్ షీలా లుక్డ్ ఆఫ్టర్ డొమెస్టిక్ కోర్స్. ఆమె ఇంట్లో పని చేసుకునేది. అబ్బాయికి 12 ఏళ్ల వయసు. ఫాదర్ బుట్టా చౌదరి, ఈయన అగ్రికల్చరల్ ఫీల్డ్లో పనిచేసేవాడు. సో మదర్ పేరు షీలా, ఫాదర్ పేరు బుట్టా చౌదరి. వీళ్ళు అగ్రికల్చర్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. సాకల్ హెల్ప్డ్ హిజ్ మదర్ ఇన్ డొమెస్టిక్ కోర్స్. హీ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ యంగర్ బ్రదర్ అండ్ సిస్టర్ జీతు అండ్ సీతు. వీళ్ళిద్దరిని కూడా చూసుకునేవాడు.
చెల్లిని, తమ్ముడిని, అలాగే వాళ్ళ అమ్మగారికి కూడా సహాయం చేసేవాడు. అంటే రాముడు మంచి బాలుడు అనేటువంటి స్టోరీ మనకు తెలుసు కదా, ఆల్మోస్ట్ అలాంటిదే అనుకోవచ్చు. అంకుల్ శ్యామ్ బాగా చదువుకున్నాడు, వీళ్ళ మేనమామ గారు అనుకుంటా. మెట్రికులేషన్ ఎగ్జామ్ దాకా పాస్ అయ్యాడు. సిట్టింగ్ ఐడిల్ అట్ హౌస్, హ్యాజ్ నో జాబ్. ఆయనకి ఏం ఉద్యోగం కూడా లేదంట, అందుకని ఐడియల్గా ఉంటున్నారు. బుట్ట అండ్ షీల వెర్ ఈగర్ టు టీచ్ సాకల్. దే ఫోర్స్ హిమ్ టు జాయిన్ ద విలేజ్ స్కూల్ విచ్ హీ జూన్ జాయిన్. ఆయన త్వరగా ఆ స్కూల్లో జాయిన్ చేశారు. ఆయన చదువుకున్నాడు, హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్స్ ఇచ్చాడు. వాళ్ళ ఫాదరు ఇంకా ఎక్కువ చదువుకో, మామిలాగా అక్కడి వరకే చదువు మానేయద్దు, ఇంకా ఎక్కువ చదువుకుంటే నీకు ఉపయోగపడుతుందని చెప్పారు. సో సాకల్ దాంతోపాటు వొకేషనల్ కోర్స్ కూడా చేశాడు కంప్యూటర్స్ బాగా నేర్చుకున్నాడు. మెరిటోరియస్ స్టూడెంట్గా ఉన్నాడు ఈయన. కాబట్టి విత్ గ్రేట్ రిగర్ అండ్ ఎంతూజియాజం ఆ కోర్సుని కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ ఫర్మ్లో ఈయన ఉద్యోగాన్ని సాధించాడు. ఒక కొత్త సాఫ్ట్వేర్ని కూడా ఈయన డిజైన్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్ బాగా సేల్ పెరగటంతో హిస్ బాస్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ రిమార్డెడ్ హిమ్ ఏ ప్రమోషన్. ఎప్పుడైతే సాకల్ బాగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇచ్చాడో, వాళ్ళ బాస్కి మంచి లాభాలు రావటం జరిగిందో, కంపెనీలో కొంత ప్రాఫిట్స్ షేర్ చేయటం, అలాగే అతనికి ప్రమోషన్ ఇవ్వటం, ఇవన్నీ జరిగాయి. మరి అదేవిధంగా మరి మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనకు ఉంది కదా. ఆ ఎగ్జాంపుల్లో విలాస్ అనేటువంటి వ్యక్తి యొక్క స్టోరీని మనం చూద్దాం. ఇతను సాకల్, ఇతను విలాస్ వాళ్ళ అమ్మాయి ఈమె మనం చూడొచ్చు ఇక్కడ. సో స్టోరీ ఆఫ్ విలాస్ కనుక మనం తీసుకున్నట్లయితే, స్టోరీ ఆఫ్ విలాస్ కూడా ఇతనికి 11 years old. ఇతను కూడా సేమ్ విలేజ్, సాకల్ ఉండేటువంటి ప్రాంతంలోనే ఉండేవాడు. విలాస్ వాళ్ళ తండ్రి మహేష్ ఫిషర్మెన్గా పనిచేసేవాళ్ళు. ఆయన చనిపోయారు. కాబట్టి ఓన్లీ 2 years వయసు, అంటే ఆ పిల్లవాడికి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సందర్భంలో విలాస్ తండ్రి గారు కాలం చేయటం జరిగింది. సో హిజ్ మదర్ గీత సోల్డ్ ఫిష్ టు ఎర్న్ ద మనీ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ. సో వాళ్ళ అమ్మగారే బాధ్యత అంతా చేపట్టి ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఆమె భారం అంతటిని తీసుకొని ఆ ఫిష్ని ల్యాండ్ ఓనర్స్ పాండ్ దగ్గర కొని తీసుకొచ్చి మండి, అంటే మార్కెట్ లాంటి ప్లేసుల్లో అమ్ముతూ ఉండేది. సో అక్కడ కొంచెం కొని అమ్మి ఆమె కొంత లాభాన్ని తీసుకొచ్చేది. ఆ లాభమే వారి యొక్క రోజువారీ జీవనం గడపడానికి ఉపయోగించుకునేవారు. సో షీ కుడ్ మేక్ డైలీ 150 రూపీస్. తను చేపలమ్మి రోజుకు 150 రూపాయలు సంపాదించగలిగాడు. సో విలాస్ బికేమ్ ఏ పేషెంట్ ఆఫ్ ఆర్థరైటిస్. ఈ పిల్లవాడికి ఆర్థరైటిస్ అనేటువంటి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆర్థరైటిస్ అంటే ఏంటి, మనకి ఈ యొక్క మోకాళ్ళు నొప్పులు, సరిగ్గా నిలబడలేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, కాళ్ళు ప్రాబ్లమ్ వస్తుంది. సో హిస్ మదర్ కుడ్ నాట్ ఎఫర్డ్, ఎందుకంటే తనకు వచ్చేటువంటి ఇన్కమ్ చాలా తక్కువ. రోజు చేపలు అమ్మితే కానీ వాళ్ళకి దైనందిన జీవితం గడవనటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. సో కాబట్టి తను స్కూల్కి వెళ్ళలేకపోయాడు. అలాగే వాళ్ళ మదర్ కూడా అతన్ని స్కూల్కి పంపించాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. ఒకవేళ చేస్తుంటే ఎలా ఉండేది మనకు తెలియదు. కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాడు, అలాగే యంగర్ బ్రదర్ని కూడా టేక్ కేర్ చేసేవాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ హిజ్ మదర్ ఫెల్ సిక్ అండ్ దేర్ వాజ్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హర్. ఎప్పుడైతే అలా అమ్మగారికి అనారోగ్యం వచ్చిందో వాళ్ళకి ఎవరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. దేర్ వాజ్ నో వన్ ఇన్ ద ఫ్యామిలీ టు సపోర్ట్ దెమ్. విలాస్ టూ వాజ్ ఫోర్స్డ్ టు సెల్ ఫిష్ ఇన్ ద సేమ్ విలేజ్. హీ లైక్ హిజ్ మదర్ ఎర్న్డ్ ఓన్లీ ఎ మియర్ ఇన్కమ్ బై సెల్లింగ్. సో ఇతను చేపలు అమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకటి ఆరోగ్యం బాగాలేదు, రెండవ చేపలు అమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగాలేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితిలో అతను కూడా రోజువారీగా ఒక 100-150 రూపాయలు అలా చేపలు అమ్మి జీవనాన్ని గడపాల్సినటువంటి పరిస్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. సో ఒకే గ్రామంలో నివసించేటువంటి సాకల్, విలాస్ యొక్క స్టోరీస్ని మనం గమనించినప్పుడు ఏ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యక్తికి అనూహ్యమైనటువంటి విజయాల్ని సాధించి పెట్టింది, అలాగే హెల్దీగా ఉండటం వలన ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మనం గమనించాం. అలాగే వేరే వ్యక్తికి ఆరోగ్యం లేనటువంటి ఒక సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది కూడా
మనం గమనించడం జరిగింది. సో సాకల్ స్టోరీ, విలాస్ స్టోరీ మనకి ఇవి రెండు ఓ చక్కటి ఉదాహరణలు. సాకల్ కేసులో హెల్త్ ఈజ్ దేర్, ఎడ్యుకేషన్ ఈజ్ దేర్, ఈజ్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ త్రూ ప్రాపర్ ట్రైనింగ్. వేరాజ్ విలాస్ కేసుకి వచ్చేపాటికి హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ, అలాగే మనకి ఎడ్యుకేషన్ నాట్ ప్రాపర్లీ దేర్. కాబట్టి అతను లైఫ్లో అతను ఎక్కడా కూడా ఒక ముందడుగు వేయలేనటువంటి ఒక పరిస్థితి. మేబీ అతను హెల్త్ బాగుండి ఉంటే, బిజినెస్లో అతను ఏమైనా ఎక్స్పాండ్ అయ్యి ఉంటే, ఒకవేళ అయ్యేటువంటి స్కోప్, ఛాన్సెస్ ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ అవకాశాలు చాలా తక్కువ, ఆరోగ్యంగా కూడా అంత లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి హీ ఫెల్ట్ వెరీ డిఫికల్ట్ వైల్ హీ ఈజ్ లుకింగ్ అట్ ద హెల్త్ ఇష్యూస్ విచ్ ఆర్ కమింగ్ ఫర్ హిమ్ అనేటువంటిది మనం ఇందులో క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ మేక్ ఎ నోట్. మనకి ఏంటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సిస్టమ్ మనం గమనించినప్పుడు అతను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఏ విధంగా మనకి హెల్త్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఏ విధమైనటువంటి విషయాలు మనకి అందుబాటులో ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా మనం చూసాం. సో సాకల్ కేస్, విలాస్ కేస్ ఆర్ perfect examples where a human capital can become an excellent asset for a country or for a system when they are provided proper training. ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ ఫెసిలిటీస్ కనుక లేనట్లయితే ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి దానికి ఉదాహరణగా మనం దీంట్లో క్లియర్గా గమనించవచ్చు. మరి నెక్స్ట్ మనం కనుక ప్రొసీడ్ అయినట్లయితే ఈ రెండు స్టోరీసు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా అంటే పాయింట్ టు పాయింట్ అని కాదు, మనం డిస్కషన్లో భాగంగా దీన్ని మనం రిపీట్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. సో 2 cases where we saw Sakal and Vilas did not go, స్కూల్కి వెళ్ళలేదు, వెల్ సాకల్ వెంట్. సో ఈ ప్రోగ్రామింగ్ ఇవి నేర్చుకోవటం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పట్ల సాకల్ స్కిల్స్ ఎక్వైర్ చేయటం, అలాగే మనకి విలాస్ లో ఇన్కంలో ఉండిపోవటం, ఇవన్నీ మనం గమనించినప్పుడు హౌ క్యాన్ ఎడ్యుకేషన్ బ్రింగ్ చేంజ్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైం. ఒక పేషెంట్ ఒక కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడితే ఎలాగా ఒక విద్యా విధానంలో ట్రైనింగ్ ద్వారా ఒక సెవరల్ ఇయర్స్ అతని ఎడ్యుకేషన్ యాడ్ అయినటువంటి సందర్భంలో టోటల్ ప్రొడక్టివిటీ అనేది ఎలా పెరిగింది, అతనికి ప్రమోషన్ అనేది ఎలా వచ్చింది. అతను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, కానీ అతను ఇన్వెస్ట్ చేసింది ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేశాడు, హెల్త్ పైన ఇన్వెస్ట్ చేశాడు, అతని ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోగలిగాడు. వేరాజ్ ఇక్కడ మనకి విలాస్ కేసులో అది జరగలేదు, కాబట్టి అతనికి ఏమీ రిటర్న్స్ రాలేదు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో త్రూ శాలరీ మనకి ఇతనికి మంచి ఇన్కమ్ వచ్చింది, విలాస్ కేసులో మనకు అది జరగలేదు. వాళ్ళ మదర్ లాగే అతను కూడా డైలీ లేబర్ లాగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం క్లియర్గా గమనించుకోవచ్చు. ఎప్పుడైతే మనం హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకుంటామో వీ కెన్ గెట్ హై రేట్స్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్. సో అది జాబ్ రూపంలో రావచ్చు, ప్రమోషన్ రూపంలో రావచ్చు, లేదా అతని కంపెనీలో లేదా వేరే కంపెనీకి వెళ్ళటం ద్వారా, లేదా అతనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం. ఈ మధ్య కొత్తగా స్టార్టప్ ఐడియాస్, కొత్త ఐడియాస్తో యాప్స్ తయారు చేయటం, ఇవన్నీ ఏదైనా కావచ్చు. ఏ చైల్డ్ టు విత్ ఇన్వెస్ట్మెంట్ క్యాన్ బికమ్ an excellent asset on his or her education and health. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సినటువంటి విషయం. మీలో చాలా మందికి కూడా ఈ మధ్య వయసులో చాలామంది డ్యూ టు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటున్నారు మెడికల్ టర్మ్స్లో, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం వలన పిల్లల్లో చాలామంది హెల్దీగా ఉండటం, హెల్దీ అంటే ఐ మీన్ కొంచెం లావుగా ఉండటం, దానివల్ల యాక్టివిటీస్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవటం, ఎక్కడైనా ఈ ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు రావటం, ఇవన్నీ కారణాల వలన హెల్త్ పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా తెలియజేస్తున్నారు. అలాగే పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా
అర్థమవుతున్నటువంటి ఒక కేస్. అలాగే ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ హైజీన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైనటువంటి ఆహార నియమాలు అలాగే మంచి ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అది లేనటువంటి ఒక సందర్భంలో మనం చూసాం ఇన్ ద కేస్ ఆఫ్ విలాస్. మనం ఒక చక్రవ్యూహం అంటాం కదా, ఒక కంటిన్యూస్ సైకిల్లో ఇరుక్కుపోతాం. ఆ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి అక్కడి నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడి వాళ్ళు కూడా లో సెగ్మెంట్ లో స్ట్రాటాలో ఉండిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది అనేటువంటిది మనకి విలాస్ స్టడీ ద్వారా మనకు తెలుస్తుంది. మన పొరుగున ఉన్నటువంటి దేశాలైనటువంటి జపాన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా ఇలాగే. ప్రజల యొక్క ఆరోగ్యం పైన హెల్త్ పైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో జపాన్ అమెరికాతో కంపీట్ అవుతుంది. మనకి చాలా కంపెనీస్ టయోటా అలాగే పానాసోనిక్ ఇట్లా మీరు కంపెనీస్ పేర్లు ఎన్నో ఉంటాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా మనకి జపాన్ నుంచి ఎక్కువగా మనకు ఉన్నాయి. అలాగే సౌత్ కొరియా నుంచి ఉన్నాయి. ఇట్లాంటి దేశాలు తొందరగా అభివృద్ధి చెందడానికి కారణం దే ఇన్వెస్టెడ్ ఆన్ టెక్నాలజీ. సింగపూర్ లాంటి దేశాలు కూడా చిన్న చిన్న వైశాల్యం తక్కువ వైశాల్యం కలిగినటువంటి దేశాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించగలగటానికి కారణం వాళ్ళు చేసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి. సో యూ కెన్ సీ హియర్ వెరీ క్లియర్లీ. సో ఎఫిషియన్సీ అండ్ టెక్నాలజీ ఇవాల్వ్డ్ బై ద పీపుల్ హ్యావ్ మేడ్ ద కంట్రీస్ రిచ్ అండ్ డెవలప్. వాళ్ళకి ల్యాండ్స్ లేవు, క్యాపిటల్ తక్కువ, రిసోర్సెస్ లేవు, మనకున్నంత ల్యాండ్ అసెట్ లేదు, వాళ్ళకంతా కూడా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఎలా సాధించగలిగారు డెవలప్మెంట్ అంటే బై ఇన్వెస్టింగ్ ఇన్ ద థింగ్స్. సో ఇక్కడ మనకి ఎకనామిక్ యాక్టివిటీస్, ఇక్కడ మనం చూడబోయేది ఎకనామిక్ యాక్టివిటీస్. ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ ఉమెన్, ఆడవాళ్ళు మగవాళ్ళ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ని మనం కనుక చూసినట్లయితే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేటువంటివి మనకి విలాస్ సోల్డ్ ఫిష్, సాకల్ గాట్ ఏ జాబ్. సో ఈ రెండు కేటగిరీస్ మనం తీసుకున్నప్పుడు మనకి బేసిక్గా మన దగ్గర ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే మనకి అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్, పౌల్ట్రీ, ఫార్మింగ్, మైనింగ్, క్వారీయింగ్, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ కిందకు వస్తాయి. దయచేసి అందరూ కూడా ఇవి నోట్ చేసుకోవాల్సిందిగా మనవి, ఎందుకంటే ఇవి గ్యారంటీగా మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి పాయింటర్స్. వాట్ ఈస్ ప్రైమరీ సెక్టర్? ప్రైమరీ సెక్టర్ అనేది మనకి వ్యవసాయం, అడవులు, అలాగే జంతు పరిరక్షణ, చేపలు పట్టడం, కోళ్ళ పెంపకం లేదా ఇంకేదైనా జంతువుల యొక్క పెంపకం, ఫార్మింగ్, అలాగే మైనింగ్, గనుల తవ్వకాలు, అలాగే రాళ్ళు కొట్టడం, క్వారీయింగ్, ఇవన్నీ కూడా వస్తాయి. సెకండరీ సెక్టర్లో భాగంగా మనకి ఏమేమి వస్తాయి అనేది మనం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక ముడి సరుకుని వాల్యుబుల్ థింగ్గా మార్చి మనకి వస్తే, ఒక ముడి సరుకుని వాల్యుబుల్ థింగ్గా మార్చి వస్తే, ఉదాహరణకి గోధుమలు, వ్యవసాయం ద్వారా గోధుమలు పండే ఆ గోధుమల్ని పిండి చేసి మనకి ఆటా రూపంలో వస్తే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అక్కడ. అలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. లేదా మట్టిని ఒక ఇటుక మాదిరిగా తయారు చేసి ఇస్తే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సో అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కిందకు వస్తాయి లేదా సెకండరీ సెక్టర్ కిందకు వస్తాయి. అలాగే థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజుల్లో మన పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండాలి అనే కోరుకుంటున్నాం మనం అందరం. ఏమిటది అని అంటే టెరిషియరీ సెక్టర్. టెరిషియరీ సెక్టర్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, బ్యాంకింగ్ విధానం కావచ్చు, ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి టీచర్స్, స్కూల్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళ, బైజూస్, ఇట్లాంటివన్నీ, వేదాంతు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. హెల్త్ కేర్, టూరిజం, సర్వీస్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఒక సేవని అందించేటువంటి విభాగాలు కాబట్టి వీటిని సర్వీస్ సెక్టర్ లేదా టెరిషియరీ సెక్టర్ అని పిలవటం జరుగుతుంది. ఈ 3 సెక్టర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏ ఉద్యోగం చేయాలన్నా ఏదో ఒక సెక్టర్లో భాగంగానే మీరు చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూడబోతున్నాం ఈ రిజల్ట్ ఏంటి, ప్రొడక్షన్ ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్
ఈ సెక్టర్స్ అన్నీ కలిపి మనకి ఏదైనా ఒక వస్తువుని కానీ లేదా ఏదైనా ఒక సేవను కానీ మనకి అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాయి ఈ యొక్క సర్వీసెస్ ద్వారా అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దీస్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ని కూడా రెండుగా మనం విభజించుకోవచ్చు. ఏమిటది అంటే మనకి మార్కెట్ యాక్టివిటీ అలాగే నాన్ మార్కెట్ యాక్టివిటీ. మార్కెట్లో ఉన్నటువంటి యాక్టివిటీ అలాగే నాన్ మార్కెట్ యాక్టివిటీ. మార్కెట్ యాక్టివిటీ అన్నప్పుడు మనకి ఏదైనా మనం ఒక యాక్టివిటీ పెర్ఫామ్ చేసినటువంటి సందర్భంలో ఆ మార్కెట్ మనకి కొంత ఆ యాక్టివిటీ చేసినందుకు డబ్బుని ఇస్తుంది, లేదా మీరు చేసినటువంటి వస్తువును కానీ సర్వీస్ని కానీ. ఉదాహరణకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ మనకి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆయన మనకి ఏ వస్తువుని ఇవ్వలేదు, అతను ఏ వస్తువుని తయారు చేయలేదు, కానీ మన ఒంట్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని అతను అంచనా వేసి మనకి ఒక సర్వీస్ని అతను ప్రొవైడ్ చేశారు. కాబట్టి అక్కడ మనం ఒక ధరని అతనికి చెల్లించడం జరుగుతుంది. దాన్ని సర్వీస్ సెక్టర్ అంటాం. ప్రభుత్వం అని అంటాం. ప్రభుత్వం కూడా మనకి ఏదో ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ అని అంటాం. నాన్ మార్కెట్ యాక్టివిటీస్ ఆర్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్. ఈ నాన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ దేని కిందకు వస్తాయండి అని అంటే, ఎవరైనా తన వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం ఉపయోగించుకునేటువంటి వాటిని నాన్ మార్కెటింగ్ అసెట్స్ అంటాం. అంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క రోజువారీ అవసరాల కోసం లేదా వాళ్ళ ఫ్యామిలీ యొక్క నీడ్స్ కోసం వాళ్ళు చేసేటువంటి దాన్ని నాన్ మార్కెటింగ్ యాక్టివిటీగా మనం చెప్పుకోవచ్చు. మార్కెట్లో ఉపయోగపడి మీకు ఒక ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టగలిగేటువంటి వస్తువు కానీ పని కానీ మీరు చేస్తే దాన్ని మార్కెట్ యాక్టివిటీస్ అంటాం. ఏదైనా ఒక వస్తువు మీ వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం, వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం మీరు గనక మీకోసమే ఉపయోగించుకున్నట్లయితే దాన్ని నాన్ మార్కెట్ యాక్టివిటీస్ అంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అని అంటే, మీరు ఒక కారు కొనుక్కున్నారు, ఆ కార్ని కనుక ఏదైనా ఒక ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో పెడితే మీరు అద్దెకిస్తే అది మీకు ఇన్కమ్ తెచ్చిపెడుతుంది, అది మార్కెట్ యాక్టివిటీ. అదే కార్ని మీ వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం కేవలం మీరు బయటికి వెళ్ళటానికి రావటానికి మాత్రమే వాడుకున్నట్లయితే అది నాన్ మార్కెట్ యాక్టివిటీ కిందకు వస్తుంది. ఇట్లా చాలా ఉదాహరణలు మీరు చెప్పుకోవచ్చు. ఆ రకంగా మనకి మార్కెట్లో మార్కెటింగ్ యాక్టివిటీ, నాన్ మార్కెట్ యాక్టివిటీ అనేటువంటివి మనకి ఉంటాయి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో కన్జంప్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్ట్స్ అండ్ ఓన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఈ నాన్ మార్కెటింగ్ అన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు ప్రైమరీ ప్రోడక్ట్స్ని తనగా వాడుకోవటం. ఉదాహరణకి మీ దగ్గర ఒక పాడి ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నాయి, మీ ఫ్యామిలీ మొత్తానికి మిల్క్ అలాగే పాలు పెరుగు ఇవన్నీ మీరే వాడుకుంటున్నారు. సో ఇది నాన్ మార్కెటింగ్. లేదు మీ పొరుగున ఉన్నటువంటి ఒక 4 కుటుంబాలకు మీరు అది అమ్ముతున్నారు, అది మార్కెటింగ్ యాక్టివిటీ. అట్లా మనకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి టాపిక్ వచ్చి డ్యూ టు హిస్టారికల్ అండ్ కల్చరల్ రీజన్స్ డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద ఫ్యామిలీ. మనకి మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జెండర్ బయాస్ నేచర్. ఆడవాళ్ళు అంటే ఇంట్లో పనులకు మాత్రమే ఉపయోగపడతారు, ఇంట్లో పనులు చేయటమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి అనేటువంటి ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో చారిత్రకంగా మన దగ్గర అలాంటి ఒక మైండ్ సెట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎక్కడైతే షీల కొడుకునైతే చదివించింది, కొడుకునైతే విద్యావంతుని చేసింది, కానీ తను చదువుకోవాలని కానీ తను చేయాలని కానీ ఎక్కడ ఆలోచించలేదు. అలాగే మనకి షీల ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ద సర్వీసెస్ వాట్ షీ డిడ్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. తను చేసేటువంటి ఏ పనికి కూడా తనకు ఆదాయం రాదు. తన ఇంట్లో చాలామంది తల్లులు మనకి ఈ రోజున ఇంట్లో ఉండి పనులు చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా కనీసం వాళ్ళకి మర్యాదలు కూడా ఇవ్వం. మనం ఏదో మనకి హక్కుగా మనం భావిస్తూ ఉంటాం. వాస్తవానికి వాళ్ళు మన జాతికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ రోజున ఎంతోమంది గొప్పవాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనేటువంటి విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారో మరి నాకైతే
అర్థం కావటం లేదు ఆ విషయం ఎందుకో మరి. ఐ కుడ్ నాట్ కాంప్రిహెండ్ దిస్. సో మీకేమైనా అర్థమైతే తెలియజేయండి. సో గీతాస్ కేస్, విలాస్ యొక్క తల్లిగారు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఆమె కూడా బాధపడటం జరిగింది. ఆమెకు కూడా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో లేదు. ఆమె చేపలు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితికి వచ్చేసింది. ఎందుకంటే తనకి ఎడ్యుకేషన్ ఉండుంటే తను అలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. కాబట్టి మనకి ఎప్పుడైనా కూడా మేల్ యొక్క డామినెన్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్ పైన, స్కిల్డ్ జాబ్స్ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యాటిట్యూడ్ అనేది మార్పు రావాలి. ఈ రోజుల్లో కొంతవరకు మార్పు వస్తుందనే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని కంపెనీస్లో మనం ఆడవాళ్ళని కూడా పనిచేయడం చూస్తున్నాం. కొన్ని ఫీల్డ్స్లో అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్నారు. ఎడ్యుకేషన్ ఒక వ్యక్తిని బెటర్గా తయారు చేస్తుంది. అది ఆడ మగ అనేటువంటి భేదం లేదు. ఎడ్యుకేషన్ అయినా స్కిల్స్ అయినా ప్రతి ఇండివిజువల్కి ఉపయోగపడుతుంది. మెజారిటీ ఆఫ్ ఉమెన్ హ్యావ్ వెరీ లెస్ ఎడ్యుకేషన్, చాలా తక్కువ ఎడ్యుకేషన్తో ఉంటున్నారు. లో స్కిల్ వర్క్స్కి వెళ్తున్నారు. చాలా తక్కువ పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కొంతమంది మెన్తో కంపారిటివ్లీ ఇన్ ఫ్యూ ఫీల్డ్స్. కొన్ని ఫీల్డ్స్లోనే కొంత బాగుంది, మిగతా చోట్ల అంత బాగలేదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెక్టర్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇర్రెగ్యులర్ అండ్ లో ఇన్కమ్. చాలా సెక్టర్స్లో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది, లో ఇన్కమ్ ఉంటుంది. ఫార్మింగ్లో మనకి సంవత్సరం పొడుగుతా మనకి వ్యవసాయం ఉండదు, కొంతకాలం చేస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది. అలాగే మనకి ఆడవాళ్ళకు వచ్చేపాటికి వాళ్ళకి మెటర్నిటీ లీవ్ అనేది కూడా చాలామందికి ఉండదు. చైల్డ్ కేర్ లీవ్ కానీ మెటర్నిటీ లీవ్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్లో తప్పితే, ఏదో గవర్నమెంట్ జాబ్స్లో తప్పితే ఎక్కడా కూడా, ఇప్పుడు వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నా లేదా వాళ్ళు ఇంకేదైనా పని చేస్తుంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఏం పని చేయలేరు. ఫిజికల్గా వాళ్ళకి బయాలజికలీ దే కెనాట్ వర్క్ దట్ టైం. అయినా కూడా మనం వాళ్ళకి ఎక్కడ అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మనకి సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ అంటాం. ఇవి మనకు అందుబాటులోకి రావాలి. ఎలాగైతే మెన్ ఇంపార్టెంట్ అలాగే ఉమెన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ కాంపిటెన్సీ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ వచ్చే విధంగా మనం గమనించుకుంటే మనకి ఆ మార్పు వలన చాలామంది స్కిల్డ్ పీపుల్ ఫీల్డ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం గమనించాలి. నెక్స్ట్, క్వాలిటీ ఆఫ్ పాపులేషన్. మన యొక్క క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ అనేది మనకి ఎలా డిటర్మైన్ చేస్తాము అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే, ద క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ ద లిటరసీ రేట్, హెల్త్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, స్కిల్స్ ఎక్వైర్డ్. సో అతనికి ఉన్నటువంటి చదువు, అతనికి ఉన్నటువంటి ఆరోగ్యం, అతనికి ఉన్నటువంటి జీవన కాల పరిమితి ప్రామాణికంగా తీసుకోవచ్చు. అంటే సుమారు ఎంతకాలం బతుకుతారు, అలాగే ఆయనకు వచ్చినటువంటి స్కిల్స్ ఏమిటి, అతను నేర్చుకున్నటువంటి స్కిల్స్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ డెకేడ్ నుంచి కొంత గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. క్వాలిటీ ఆఫ్ పాపులేషన్లో గ్రోత్ రేట్ కొంత మెరుగైనటువంటిగా మనం చెప్పుకోవచ్చు. ఏ పాపులేషన్కి అయితే లిటరేచర్ అలాగే హెల్త్ ఉంటుందో, అంటే ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ ఉంటుందో, వాళ్ళు మనకు ఖచ్చితంగా ఎసెట్గా మారేటువంటి ఒక అవకాశం అనేది మనకి ఖచ్చితంగా మనకి ఉంటుంది అనేటువంటిది మనం చూడొచ్చు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనకి సాకల్ యొక్క స్టోరీ మనం చెప్పుకోవచ్చు. సాకల్ ఎలాగైతే తన యొక్క విద్య ద్వారా అద్భుతమైనటువంటి జాబ్ ప్రమోషన్ని అతను సాధించగలిగాడు అనేటువంటి దాన్ని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అలాగే ఒక న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ చేయగలిగింది అతనికి అనేది మనం క్లియర్గా చూసాం. మరి విలాస్ కేసులో మనం చూసినప్పుడు ఆ అవకాశాలు అతనికి రాలేకపోయినటువంటి సందర్భం. కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉద్యోగానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్కిల్స్ మ్యాటర్ అవ్వాలి, కానీ వేరే ఏ విషయాలు కూడా మ్యాటర్ అవ్వకూడదు అనేదే మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లెసన్ టు లెర్న్. అలాగే వీళ్ళందరూ పనిచేసినటువంటి ఒక సందర్భంలో మనకి దే ప్రొవైడ్ నేషనల్ ఇన్కమ్, జాతి మొత్తానికి కూడా ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాగే కల్చరల్ రిచ్నెస్, ఎఫిషియన్సీ, వర్క్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది, గవర్నెన్స్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎప్పుడైతే వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ గుడ్ ఎడ్యుకేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్, ఎప్పుడైతే మంచి ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతామో, యూనివర్సల్ యాక్సెస్ అంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్
మనకు అందుబాటులోకి వస్తేనే మనం చాలామందికి రీచ్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. దీన్ని ఆలోచన చేస్తూనే గవర్నమెంట్ ఈ ఎలిమెంటరీ స్కూల్స్ అలాగే నవోదయ విద్యాలయాలు ప్రతి డిస్టిక్లో ఏర్పాటు చేయటం, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్, వొకేషనల్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తాలూకా బడ్జెట్ ప్లాన్స్ ఎలా పెట్టారు, ఏ ఇయర్ ఎంత పెట్టారు అనేది మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. 99,300 crores, తర్వాత అది పెంచి 3.1% జీడిపిలో పెంచారు. అంటే సుమారుగా 1,00,000 కోట్ల వరకు పెరిగింది. సో 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు అలా మనకు పెంచుకుంటూ వచ్చారు. బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. సో అలా చేయటం వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే లిటరసీ రేట్ అనేది క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ యొక్క గ్రాఫ్ని మనం చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్రాఫ్ ద్వారా 1950s ఉన్నటువంటి లిటరసీ రేట్స్ 2018కి వచ్చేపాటికి ఎలా లిటరసీ రేట్ పెరిగింది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. అలాగే మరి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎ పాజిటివ్ అసెట్, వాళ్ళు మనకి ప్రెషియస్ దాన్ మెటల్స్ అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో వాళ్ళు దేశానికి చాలా ఉపయోగపడతారు వెన్ దే ఆర్ ఇన్వెస్టెడ్ ప్రాపర్లీ అనేటువంటిది కూడా మనం చూసాం. ఇది ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే అలాంటి ఒక ఫలితాన్ని మనం చూడగలుగుతాం అనేటువంటి దాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ గ్రాఫ్ మనకి ఎవిడెన్స్గా ఉంది, మీరు అందరూ కూడా టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అలాగే ఎడ్యుకేషన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్స్ని మనకి తీసుకురావడం జరిగింది. సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి బడ్జెట్ ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఏమిటి, డిఫరెంట్ సెక్టర్స్లో లిటరసీ ఎలా పెరిగింది. కేరళ బీఆర్ కంపారిజన్ స్టడీ 2011లో తీసుకున్నప్పుడు కేరళ స్టేట్లో లిటరసీ రేట్ ఎందుకు పెరిగింది అంటే వాళ్ళు ప్రైమరీ స్కూల్స్ 1 to 5 ఎక్కువగా పెట్టడం, అలాగే హ్యూజ్ సెక్టర్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రావటం. 1950s మనకున్నటువంటి ఈ యొక్క స్టాటిస్టికల్ డేటా మనం తీసుకున్నట్లయితే మనకి 1950-51లో నంబర్ ఆఫ్ కాలేజెస్ 750, యూనివర్సిటీలు 30, అలాగే యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2,63,000. అలాగే 2019-20కి వచ్చేపాటికి 44,374 కాలేజీలు ఉన్నాయి, మనకి 1,236 యూనివర్సిటీలు ఉన్నాయి, అలాగే 38,275,000 మంది విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. అలాగే 12 లక్షల మంది పైచిలకు టీచర్స్ కూడా అందుబాటులో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు. సో ఇదంతా కూడా డేటా డ్రివెన్ కాబట్టి నేను పెద్దగా దాని జోలికి వెళ్ళట్లేదు. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా మనకి సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది. ఈ సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి 6 to 14 years చిల్డ్రన్ అందరికీ కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 8th క్లాస్ వరకు యూనివర్సల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని 2010లో ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది లోకల్ గవర్నమెంట్స్తో పార్ట్నర్షిప్ చేసి. అలాగే అటెండెన్స్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడం కోసం మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ అటెండెన్స్ రేషియోని పెంచాయా అంటే డెఫినెట్గా పెంచాయని మనం చెప్పొచ్చు. దానికి స్టాటిస్టికల్ డేటా మనకి ఎవిడెన్స్గా ఉంది. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2019-20లో 27%కి వెళ్ళింది, 18% ఉన్నటువంటిది 27%కి వెళ్ళింది. అలాగే ద స్ట్రాటజీ ఫోకసెస్ ఆన్ ఇంక్రీజింగ్ యాక్సెస్, క్వాలిటీ, అలాగే అడాప్షన్ ఆఫ్ స్టేట్ స్పెసిఫిక్ కరికులం, వొకేషనలైజేషన్ అండ్ నెట్వర్కింగ్. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ ఎడ్యుకేషన్ ద్వారా అందరికి అందుబాటులో ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ అనేది ఫార్మల్ అయినా నాన్ ఫార్మల్ అయినా త్రూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, త్రూ ఐటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చారనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. మరి ఈ విధంగా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు, మనకి ఓవర్ ద 60 years there has been a significant growth in the number of universities, colleges, schools, teachers, అలాగే స్టూడెంట్స్ అంతా కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో లిటరసీ రేట్ బాగా పెరిగింది. వి గాట్ టాలెంటెడ్ హ్యూమన్ అసెట్స్ అనేది మనం చాలా క్లియర్గా
చెప్పుకోదగినటువంటి విషయం. సో దీని ద్వారా మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి చాలా అద్భుతమైనటువంటి వనరులు ఉన్నారు. ప్రజలు ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని వనరులుగా మార్చుకోగలం అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే హెల్త్ పరంగా మనం తీసుకున్నప్పుడు హెల్త్ ఎలా మనకి హెల్ప్ అవుతుంది, ఒక వ్యక్తి యొక్క హెల్త్ మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి హెల్త్ ఆస్పెక్ట్ సంబంధించి. సో ఏమిటది, ఎలాగా అనేది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మన నేషనల్ పాలసీలో హెల్త్ స్టేటస్ అనేది పెంచాలి, పాపులేషన్ యొక్క హెల్త్ అనేది ప్రయారిటీగా మార్చుకోవాలి అనేటువంటి చెప్పడం జరిగింది. అవర్ నేషనల్ పాలసీ ఎయిమ్స్ అట్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్, ఫ్యామిలీ వెల్ఫేర్, న్యూట్రిషనల్ సర్వీసెస్ టు ద అండర్ ప్రివిలేజెస్ సెగ్మెంట్. ఎవరైతే విలాస్ లాంటి కుటుంబ సభ్యులు ఉన్నారో, విలాస్ లాగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి ఒక కుటుంబాలకి ప్రభుత్వం సాయం చేయాలి, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. అలాగే వాస్ట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉండటంలో పబ్లిక్ సెక్టర్ మనకి ఉన్నటువంటి హాస్పిటల్స్ అంత ఎక్కువ కాదనిపిస్తుంది, కానీ వాస్తవానికి వి హ్యావ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఎవ్రీ సిటీ ఏ సిటీ గవర్నమెంట్ హాస్పిటల్. అట్లా హాస్పిటల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా విలేజెస్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఇవన్నీ కూడా మనకి పెరుగుతున్నటువంటి అవేర్నెస్కి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే ద మెజర్స్ హెల్త్ కేర్లో తీసుకోవటం ద్వారా మనకున్నటువంటి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 64.4 ఇయర్స్ 2016లో వచ్చింది. అంతకుముందు చాలా తక్కువగా ఉండేది. అలాగే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల వరకు కూడా వాళ్ళ యొక్క ఏజ్లో 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు చనిపోవటం, తర్వాత దాన్ని 1 ఇయర్గా మార్చడం జరిగింది. ఇలాంటి పిల్లలు 147 ఉండేవాళ్ళు 51వ సంవత్సరంలో, 36కి 2020లో తగ్గడం జరిగింది. అలాగే క్రూడ్ బర్త్ డెత్స్ డ్రాప్ ఫ్రమ్ 20 to 6.2, అంటే కడుపులో ఉన్నటువంటి పిల్లలు చనిపోవటం, అమానుషంగా చనిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి హెల్త్ లేకుండా, న్యూట్రిషనల్ సపోర్ట్ లేక చనిపోవటం, ఇవన్నీ కూడా మనకి తగ్గుతూ వచ్చాయి. అలాగే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనకి పెరుగుతూ వచ్చింది. సో చైల్డ్ కేర్ ఇది మనకి పెరుగుతూ వచ్చింది. లాంజివిటీ, ఈ లాంజివిటీ అంటే ఎంతకాలం మనం బతుకుతాం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడం ద్వారా పెంచుకోవచ్చు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, పసిపిల్లల అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం తగ్గింది. దానివలన చైల్డ్ బర్త్స్, చైల్డ్ కేర్ బాగా అవేర్నెస్ పెరిగింది. ఇవంతా డేటా మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ సెక్టర్ నుంచి తీసుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది అఫీషియల్ డేటా. అలాగే మనకి ఒక టేబుల్ కూడా మనకు అందుబాటులో ఉంది, మీరు టేబుల్ చూడొచ్చు. మనకి ఎన్ని డిస్పెన్సరీస్ ఉన్నాయి, ఎలా అవి పెరుగుతున్నాయి ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్ ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. సో ఇంకా మనకి హెల్త్ సెక్టర్ ఇంకా పెరగాలి, అందుబాటులోకి రావాలి, అప్పుడే మనకున్నటువంటి జనాభాకి అది సరిపోతుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం చూస్తే there are many places in India who don't have even the basic facilities. మన భారతదేశంలో ఇంకా ఇంత సంఖ్యలో ఉన్నాయి కదండి హాస్పిటల్స్ అనుకోవచ్చు, కానీ వాస్తవానికి there are only 542 మెడికల్ కాలేజెస్, 313 డెంటల్ కాలేజెస్. సో స్టేట్ వైజ్ చూసుకుంటే 4 లేదా 5 మాత్రమే ఉన్నాయి. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో మాత్రమే ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసినటువంటి ఈ యొక్క హెల్త్ సెక్టర్ ద్వారా, అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్ ద్వారా ఏ విధంగా మనం ఇచ్చేయగలుగుతున్నాం అనేటువంటిది మనం చూసాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టుడేస్ చాప్టర్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఏ విధంగా
చేస్తున్నాము, అన్ఎంప్లాయ్మెంట్ అసలు ఎలా ఉంటుంది, ఏ టైప్స్లో ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం తీసుకున్నట్లయితే, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ సెట్ టు ఎగ్జిస్ట్ వెన్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ అట్ ద గోయింగ్ వేజెస్ కెనాట్ ఫైండ్ జాబ్స్. ఇప్పుడు ఉన్నటువంటి వేజెస్కి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా, అంటే ఉన్నటువంటి వేజెస్ తక్కువైనప్పటికీ వాళ్ళు పనిచేయడానికి వెళ్దాం అనుకున్నా బయటికి వెళ్ళి వాళ్ళు పనిచేయడానికి ఉద్యోగాలు దొరకనటువంటి ఒక సందర్భాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం గమనించినట్లయితే G2 C2 ఆర్ టూ స్మాల్ టు బి కౌంటెడ్ యాజ్ వర్క్ ఫోర్స్. చిన్నపిల్లల్ని మనం అన్ఎంప్లాయిడ్ కింద తీసుకోం, వర్కింగ్ పాపులేషన్ అని అంటాం. వర్కింగ్ పాపులేషన్ ఏజ్ గ్రూప్ వచ్చి 15 years to 59 years. ఎందుకు 60 yearsకి మనం రిటైర్మెంట్ ఏజ్ కింద ప్రకటించుకున్నాం కాబట్టి 60 yearsకి మనం వాళ్ళని రిటైర్ ఏజ్ కింద తీసుకుంటాం, కాబట్టి వాళ్ళు సీనియర్ పీపుల్ కింద వస్తారు. సో గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్ వీళ్ళు అన్ఎంప్లాయిడ్ కిందకి రారు, ఎందుకంటే వాళ్ళకి సీనియర్ సిటిజన్స్, అలాగే వీళ్ళు చిల్డ్రన్ కిందకు వస్తారు. అర్బన్ ఏరియాస్లో మనకి జనరల్గా కనిపించేటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ టాపిక్ సంబంధించి. వేరాస్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి రూరల్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్కి డిఫరెంట్గా ఉంటుంది. రూరల్ ఏరియాస్లో అంటే గ్రామీణాల్లో మనకి కొంతకాలం పాటు పని ఉంటుంది, అంటే సీజన్లో పని ఉంటుంది. వర్షాకాలంలో పని ఉంటుంది, పంటలు పండిస్తారు కాబట్టి. ఎండాకాలంలో పని ఉండదు, దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, నలుగురు చేయాల్సినటువంటి పనిని 6 లేదా 8 మంది పనిచేస్తే, అంటే నలుగురు మాత్రం సరిపోయేటువంటి పనికి 6 లేదా 8 మంది పనిచేస్తే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. సో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కేవలం కొన్ని నెలలే, ఒక సంవత్సరంలో పని ఉంటుంది వాళ్ళకి, అలాంటి దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. మెయిన్గా మనకి ఇది అగ్రికల్చర్ సెక్టర్లో మనం చూడొచ్చు. సోయింగ్ టైంలో, హార్వెస్టింగ్ టైంలో, థ్రెషింగ్ టైంలో, సీజన్స్లోనే వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఇట్ అపియర్స్ దట్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్, మనకి ఎక్కువ మంది పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు, కానీ వాస్తవానికి అంతమంది అవసరం లేదు ఆ పనికి అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. అలాంటి దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఎక్స్ట్రా పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ దాన్ ద రిక్వైర్డ్ పీపుల్. ఆ ఎక్స్ట్రా పీపుల్ వేరే జాబ్కి వెళ్తే వాళ్ళకి వేరే ఇన్కమ్ వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ ఓవరాల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్. మెనీ యూత్, చాలామంది మనకి చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు, అంటే ఆ జాబ్స్ వాళ్ళు చేసేటువంటి జాబ్స్ వాళ్ళ యొక్క చదువుకి సరిపడినట్టుగా ఉండట్లేదు. దట్ ఈస్ కాల్డ్ పారాడాక్సికల్ మ్యాన్ పవర్ సిచ్యువేషన్. విట్నెస్డ్ ఎ సర్ప్లస్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ సర్టెన్ కేటగిరీస్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద షార్టేజ్ ఆఫ్ పవర్. కొన్ని ఏరియాస్లో ఏమో విపరీతంగా చదువుకున్నటువంటి పిల్లలు అందుబాటులోకి ఉంటే, ఇప్పుడు ఇంజనీర్స్ మనకి ఎక్కువ మంది అందుబాటులో ఉన్నారు, కానీ డాక్టర్స్ మనకు అంతమంది అందుబాటులో లేరు. అలాగా ఒక ఫీల్డ్లో ఎక్కువ మంది అందుబాటులో ఉంటున్నారు, కొన్ని ఫీల్డ్స్లో తక్కువ మంది అందుబాటులో ఉంటున్నారు. దాన్నే పారాడాక్సికల్ మ్యాన్ పవర్ సిచ్యువేషన్ అంటాం. సర్ప్లస్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ సర్టెన్ కేటగిరీస్ కోఎగ్జిస్ట్ విత్ ద షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ అదర్ కేటగిరీస్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది టెక్నికలీ క్వాలిఫైడ్ పీపుల్ విత్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా తక్కువగా అందుబాటులో ఉంటుంది. బట్ అన్ఎంప్లాయ్మెంట్స్ అనేది ఇట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ రిసోర్సెస్. మనకున్నటువంటి మ్యాన్ పవర్ అనేది తగ్గిపోయేటువంటి ఒక ప్రమాదం మనకు అందుబాటులో ఉంటుంది. పీపుల్ హూ ఆర్ అసెట్ ఫర్ ఎన్ ఎకానమీ టర్న్ ఇంటూ ఎ లయబిలిటీ. ఎప్పుడైతే వీళ్ళు ఎకానమీలో మనకు కాంట్రిబ్యూట్ చేయలేరో వాళ్ళు మనకి భారంగా మారుతారు. వాళ్ళకి ఫీలింగ్ ఆఫ్ హోప్లెస్నెస్ వస్తుంది, వాళ్ళు హోప్లెస్గా ఫీల్ అవటం మొదలవుతుంది. అలాంటి వాళ్ళు డెస్పరేషన్లో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో వాళ్ళు ఫ్యామిలీకి భారంగా అయ్యేటువంటి ఒక ప్రమాదం మనకి ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్లింగ్ టు వర్క్ బట్ కుడ్ నాట్ ఫైండ్ జాబ్స్, దట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్. సో ఇది మన యొక్క ఎకానమీ పైన ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అయినప్పుడు దట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్.
మనం జీవించేటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇండివిజువల్ ఒక వ్యక్తికి ఖర్చు పెట్టాల్సింది ఇద్దరు వ్యక్తులకు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, హెల్త్ సపోర్టు, అలాగే ఆ సిస్టము అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివలన మనకి ఫ్యామిలీ పైన బర్డెన్ పడుతుంది, సర్వైవ్ అవటమే కష్టంగా మారుతుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ డెట్రిమెంటల్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. ఒక వ్యక్తి అన్ఎంప్లాయిడ్గా ఉంటే ఆ ఇంపాక్ట్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఎకానమీ పైన పడుతుంది, ప్రభుత్వాల పైన పడుతుంది, అలాగే ఫ్యామిలీ మొత్తం పైన కూడా మనం ఆ ప్రభావాన్ని చూడొచ్చు. విలాస్ కేసులో మనం చూసాం, వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం వస్తే కొడుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అలాంటి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇండియా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ లో యాజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ లో ఇన్కమ్ అండ్ ప్రొడక్టివిటీ ఆర్ కౌంటెడ్ యాజ్ ఎంప్లాయ్. మన భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు తక్కువగా కనిపిస్తూ ఉంటుంది గణాంకాల ప్రకారం. అంటే నంబర్స్లో మనం చూసుకున్నట్లయితే తక్కువగా మనకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లో ప్రొడక్టివ్గా ఎంతో కొంత ఇన్కమ్ పనిచేస్తున్నా కూడా వాళ్ళని ఎంప్లాయిడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళని పొటెన్షియలీ అన్ఎంప్లాయిడ్ అంటాం, అంటే అండర్ ఎంప్లాయిడ్ అంటాం. వాళ్ళని అండర్ అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ చదివినా కూడా ఏ 10th క్లాసో ఇంటర్మీడియట్ వ్యక్తితో చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేస్తూ వాళ్ళు ఒక 25,000 శాలరీకి ఎర్న్ చేసే ఎబిలిటీ ఉన్న వాళ్ళు 10 to 12,000 ఎర్న్ చేస్తున్నట్లయితే వాళ్ళని అండర్ ఎంప్లాయిడ్, నాట్ అడెక్వేట్లీ ఎంప్లాయిడ్ అనేటువంటి దాన్ని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి వారిని మనం అండర్ ఎంప్లాయిడ్ అంటాం. వాళ్ళు సర్వైవ్ అవటం కోసమే, వాళ్ళు ఐడియల్గా కూర్చోవటం కంటే ఏదో ఒకటి చేసుకొని సర్వైవ్ అవ్వాలి అనేటువంటి దానికి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్ ఈజ్ అగైన్ క్యారెక్టరైజ్డ్ బై సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ప్రైమరీ సెక్టర్. కొంతమంది తమ యొక్క సొంత వృత్తులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క దుకాణాలు పెట్టుకొని బంగారం వస్తువులు తయారు చేసేవాళ్ళు, అలాగే మనకి రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళలో కొంతమంది ఈ కమ్మరి, కుమ్మరి, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పనులు చేసుకునేటం చూస్తూ ఉంటాం. కొండలు తయారు చేయటం, అలాగే పాటరీ అంటాం మనం, అట్లాగే బార్బర్ షాప్స్, ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయి. ఓన్గా షాప్ పెట్టుకోవటం, ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవటం, పాల వ్యాపారం చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఎంటైర్ ఫ్యామిలీ ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేయటం మనం గమనిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో వర్క్ మనకి పవర్టీ ఉన్నారా లేదా అనే దానికన్నా కూడా సర్ప్లస్ లేబర్ ఎవ్రీ హౌస్ హోల్డ్లో మనకు కనిపిస్తూ ఉంటారు. సో అన్ఎంప్లాయ్మెంట్ సినారియో 3 సెక్టర్స్లో మనం చూసాం. అగ్రికల్చర్ జనరల్గా మనకి చాలా వరకు పాపులేషన్ ఎంప్లాయ్మెంట్ చేసి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి జాబ్ ఉంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చేయాల్సినటువంటి పని కంటే తక్కువ మంది చేయాల్సిన పని ఎక్కువ మంది చేస్తే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అలాగే అండర్ ఎంప్లాయిడ్ మనం అర్బన్ ఏరియాస్లో చూస్తూ ఉంటాం. తక్కువ శాలరీకి పనిచేయటం, వాళ్ళ ఎబిలిటీ కన్నా తక్కువగా చేయటం. అది టెరిషరీ సెక్టర్, స్మాల్ స్కేల్ సెక్టర్స్లో మనం గమనిస్తూ ఉంటాం. అలాగే మనకు ఒక స్టోరీ ఇచ్చారు. విలేజ్ ఇన్హాబిటెడ్ బై ఫ్యామిలీస్ met their needs teaching their own children. One family decided someone to send for agricultural college. సో ఈ అగ్రికల్చర్ కాలేజ్కి వెళ్ళొచ్చి అతను ఎలాగా అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనేటువంటి టెక్నాలజీని చదువుకొని వస్తాడు. దాని ద్వారా ఫ్యామిలీ అలాగే విలేజ్ అంతా కూడా బెనిఫిట్ అవుతుంది. సో అగ్రికల్చర్లో కూడా ప్రాఫిట్ సాధించవచ్చు అనేటువంటి దాన్ని తెలియజేసేటువంటి ఒక స్టోరీ ఇది. సో ఆ రకంగా మనకి ఇది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనకి ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం తీసుకున్నట్లయితే ఎలాగైతే మనకి స్టిచ్చింగ్ చేస్తూ టైలర్స్ డిజైనర్స్గా మారుతున్నారు, అలాగే హెయిర్ స్టైలిస్ట్గా మారుతున్నారు, న్యూ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. కేవలం ట్రెడిషనల్ జాబ్స్ పైనే ఆధారపడి కాకుండా కొత్తగా ఆలోచన చేయటం ప్రారంభించి వీళ్ళు కొత్త రకమైనటువంటి జాబ్స్ని ఇచ్చేయగలుగుతున్నారు. ఓవరాల్ ఫార్మలీ హ్యాడ్ నో జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద బిగినింగ్, బట్ నౌ గ్రాడ్యువల్గా అవి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఒక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే పీపుల్ యాజ్ ఎ రిసోర్స్ చాప్టర్లో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏమున్నాయి
ఈ చాప్టర్లో మనం తీసుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్, హౌ క్యాన్ పీపుల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ అసెట్ అనేది బేసిక్గా మనం చూసాం. హ్యూజ్ పాపులేషన్ ఈజ్ నాట్ ఏ లయబిలిటీ, ఇట్ ఈస్ ఎన్ అసెట్ అనేటువంటి దాన్ని మనం గమనించాం. సో ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఏ విధంగా వాళ్ళు మార్చొచ్చు అంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం ద్వారా, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం ద్వారా అని మనం నేర్చుకున్నాం. దాంతోపాటు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ఏంటి, ఎకానమీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ఏంటి, ప్రైమరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, అలాగే మనకి సర్వీస్ సెక్టర్, జాబ్స్ ఏ సెక్టర్లో వస్తాయి అనేది మనం చూసాం. దాని తర్వాత మనకున్నటువంటి రెవల్యూషన్స్ ఏంటి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి మేజర్ చేంజెస్, గ్రీన్ రెవల్యూషన్, ఐటీ సెక్టర్ మనం గమనించాం. ఆ తర్వాత మనకి ఎడ్యుకేషన్ సెక్టర్ పైన ఎలా ఇన్వెస్ట్మెంట్ జరిగింది, అలాగే హెల్త్ కేర్ పైన ఎలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్, విలేజెస్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్, సిటీస్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్, విలేజెస్లో మెయిన్గా సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్కి వచ్చినప్పుడు మనకి అండర్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవటం, దానికి సంబంధించి సాకల్ అండ్ విలాస్ కేస్ స్టడీస్ని మనం రిఫర్ చేసుకుంటూ ఈ యొక్క సెషన్ని కవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోట్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్ నోట్స్ మీకు seshuchira.blogspot.com అనేటువంటి బ్లాగ్లో మీకు అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరికైనా నోట్స్ కావాలన్నా, ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా క్విక్ పాయింటర్స్ మీకు అందులో అందుబాటులో ఉంటాయి. అన్ని కంపారిజన్స్ అన్నీ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. ఎన్సీఆర్టీ సొల్యూషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండటం కోసం దాంట్లో పెట్టడం జరిగింది. సో దట్స్ ఆల్ వీ హ్యావ్ ఇన్ దిస్ సెషన్, పీపుల్ యాజ్ ఎ రిసోర్స్. So this is Seshu Chira signing off for now. We'll meet you all soon. Before we proceed, let me request all of you, దయచేసి అందరూ కూడా ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లెట్ మీ గో టు ద యూట్యూబ్ కమెంట్స్ వన్స్. లెట్ మీ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ కమెంట్స్ దట్ ఐ హ్యావ్ టు అడ్రస్. మీరు ఎవరైనా కమెంట్ చేస్తే, ఎవరన్నా మీరు కమెంట్ చేసి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా నేను సెషన్ ఎండింగ్లో మాట్లాడతానని చెప్పాను. ఖచ్చితంగా మాట్లాడతాను. చూద్దాం ఎవరెవరు. లెట్ మీ సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కమెంట్స్ దట్ ఐ హ్యావ్ టు అడ్రస్. మీరు ఎవరైనా కమెంట్ చేస్తే, ఎవరన్నా మీరు కమెంట్ చేసి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా నేను సెషన్ ఎండింగ్ లో మాట్లాడతానని చెప్పాను. ఖచ్చితంగా ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ది సెషన్ అండ్ బీయింగ్ సో లైవ్లీ అండ్ ఇంటరాక్టివ్. ఎవరెవరు let me see if there are any comments that I have to address session. మీరు ఎవరైనా కమెంట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మీరు కమెంట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను మనవి సెషన్ లో మాట్లాడతానని చెప్పాను. శేషు చీరా ఎవ్రీవన్ బై బై జాయినింగ్ ది సెషన్ అండ్ బీయింగ్ సో లైవ్లీ అండ్ ఇంటరాక్టివ్. ఎవరెవరు